కదా, వాళ్ళు లేడీసే కదా. తిట్టలేదు కదా, ఆమె తిట్టలేదు కదా. అంటే ఇప్పుడు But నీకు ఇప్పుడు తిట్టిన వాళ్ళని తిడితే ఎవరు కూడా నీ ఫోన్ ఏంది బ్రో? ఐఫోన్. ఐఫోన్. ఆయనది ఫోన్ రెడ్మీ ఫోన్. ఓవరాల్ గా ఫోన్ ఒకటే, కానీ నువ్వు ఐఫోన్ ఎందుకు కొనుక్కున్నావు? బ్రాండ్ అని డబ్బులు ఎక్కువ బ్రాండ్ బ్రాండ్ నీకు డబ్బులు ఎక్కున్నాయని అంటే చిట్టి పికిల్ బ్రాండ్ అంటున్నారా ఇప్పుడు? కావచ్చు. వాళ్ళు అనుకునేటోళ్ళకి బ్రాండే కావచ్చు. ఇప్పుడు ఆయనకు రెడ్మీ కూడా బ్రాండే కావచ్చు. నీకు ఐఫోన్ ఎట్లా బ్రాండ్, ఆయనకు రెడ్మీ అట్లా, నాకు సామ్సంగ్ కూడా బ్రాండ్ కావచ్చు. దాన్ని పట్టుకొని మీరు ట్రోల్స్ చేసి పాపం వాళ్ళు ఏదో సంవత్సరాలు కష్టపడి ఆ స్టేజ్కి వస్తే ఓవర్ నైట్ లో జీరోలు చేసి వాళ్ళని మొత్తం బ్యాడ్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా మనలాంటి యూట్యూబర్లు కూడా చేయడం అనేది ఇంకా దారుణం. అంటే నోరు బాగుంటే ఊరు బాగుంటది అని అంటారు కదా, ఇప్పుడు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు కదా మనం. మన ఛానల్ కూడా అంతే. ఇప్పుడు నువ్వు 4 వీడియోలు పెట్టగానే ఒకరికి నచ్చొచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటది, మన పవన్ కళ్యాణ్ నచ్చవచ్చు, వైసీపీ వాళ్ళు పండగ కూతురు తిరుగుతారండి. జగన్ అంటే తిరిగిపోలు తిరుగుతారు. అలాంటప్పుడు నోరు మంచిది, ఎవరిది నోరు మంచిది? నీది మంచిదా నాది మంచిది? అందరు అంతే, హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అయ్యారు. ఫైనల్ గా ఇప్పుడు నాన్ వేసిన వాళ్ళని సపోర్ట్ చేయడం కరెక్టే అంటారు. నాన్ వేసిన వాళ్ళని సపోర్ట్ చేయడం అని కాదు, ఎవరిని అయినా కానీ ఒక ఫేమ్ వచ్చింది. ఈ మధ్యలో ఒక ట్రెండ్ అయితే చూస్తున్నాం, యూట్యూబ్ లో ఎవరు ఫేమస్ అవుతాడో వాడిని ట్రోల్ చేయడం, వాడిని జీరో చేయడం. సరే వాడు ఏమైనా చేయొచ్చు, బయట మాత్రం ఎంతో మంది చేస్తున్నారు. స్మగ్లింగ్ చేసేటోళ్ళు ఉన్నారు, మర్డర్లు చేసేటోడు ఉన్నాడు, స్కాములు చేసేటోడు ఉన్నాడు. వాళ్ళందరినీ పక్కన పెట్టి యూట్యూబర్లు వాళ్ళు ఏదో కష్టపడి వాళ్ళ రెక్కల కష్టం మీద ఒక ఫేమ్ తెచ్చుకుంటే వాళ్ళని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంది.